హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. సో ఈ రోజు నుంచి మనకి ఇండియన్ హిస్టరీ క్లాసులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో క్లాసెస్ స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకున్నా. మనకి ఎవరైతే గ్రూప్ 1 ఇంకా గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం క్లాసెస్ తో పాటుగా మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని కూడా కండక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ మెంటర్షిప్ లో ఏంటి అంటే మీకు మిమ్మల్ని కంప్లీట్ గా గ్రూప్ 2 సీట్ లో కూర్చోబెట్టే వరకు కూడా, అంటే వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు సర్వీస్ వచ్చే వరకు, అంటే ఎగ్జామ్ రాసే వరకు కూడా, మీరు మెయిన్స్ రాసే వరకు కూడా కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుందన్నమాట, వన్ టైం పేమెంట్ తోనే. అండ్ డైలీ ఈ ప్రోగ్రామ్ లో భాగంగా టెస్ట్లని కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ముందుగానే ఒక స్కెడ్యూల్ ఇచ్చి 1 వీక్ కి సరిపడిన స్కెడ్యూల్ ఇచ్చి ఆ వీక్ లో ఉన్నటువంటి టాపిక్స్ మీద ప్రతిరోజు ఏ రోజు టాపిక్ ఆ రోజు మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది అనమాట. అదే మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఎక్కడ వీక్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎలా మార్చుకోవాల్సి ఉంటుంది, మీ పర్సనలైజ్డ్ స్టడీ స్ట్రాటజీ ఏంటి, ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మెంటర్షిప్ లో భాగంగా మీకు గైడ్ చేయబడతాయి అన్నమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా ఎవ్రీ ఫ్యూ చాప్టర్స్ తర్వాత మీకు రివిజన్ టెస్ట్లని, అలాగే లాస్ట్ లో మీకు ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు గ్రాండ్ టెస్ట్లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మొత్తం హోలిస్టిక్ గా సిలబస్ ని 4 నుంచి 5 రివిజన్ మీతో చేయించడంతో పాటు ఎలాంటి టఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు ట్యాకిల్ చేసేలాగా మిమ్మల్ని సన్నద్ధం చేయడమే ఈ మెంటర్షిప్ యొక్క ఉద్దేశం. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే కనుక జాయిన్ అవ్వండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అన్ని ఎగ్జామ్స్ కి కూడా జనరల్ స్టడీస్ కి సంబంధించి మన దగ్గర మెంటర్షిప్స్, డైలీ టెస్ట్లు అండ్ క్లాసెస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట. సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేస్తే కనుక మిగిలిన డీటెయిల్స్ కూడా చెప్తారు. అండ్ ఇప్పుడైతే ఆఫర్ కూడా నడుస్తుంది అనమాట, ఉగాది ఆఫర్ నడుస్తుంది. సో కాబట్టి ఆఫర్ అయితే గ్రాప్ చేసుకోండి వీలైనంత త్వరగా. సో ఇండియన్ హిస్టరీ విషయానికి వస్తే కనుక జనరల్ గా మనకి ఇండియన్ హిస్టరీలో ప్రీ హిస్టారిక్ అంటే స్టోన్ ఏజ్ పీరియడ్ కూడా ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద హిస్టరీ సబ్జెక్ట్ మనకి సిలబస్ లో ఎక్కువ శాతం మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత. సింధు నాగరికత గురించి 6, 7 తరగతుల్లో చదువుకునే ఉంటారు. సో ఏంటి సింధు నాగరికత అంటే కనుక ప్రపంచంలోనే నాగరిక మానవులుగా అవతరించిన తర్వాత, అంటే రాతి యుగపు నాటి ఆది మానవుడి దశ నుంచి నవీన మానవుడి దశకి చేరుకున్న తర్వాత, అంటే నాగరికంగా బతకడం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రపంచంలోకెల్లా, ఇండియాలో మాత్రమే కాదు ప్రపంచంలోకెల్లా ఏర్పడినటువంటి నాగరికతల్లో పురాతనమైనటువంటి నాగరికతల్లో ఒకటి సింధు నాగరికతగా చెప్తారనమాట. సో ఈ సింధు నాగరికతతో పాటు దానికి సమకాలిక నాగరికతలుగా ఈజిప్ట్ నాగరికతని, అలాగే మెసపటోమియన్ నాగరికతను కూడా చెప్తూ ఉంటారన్నమాట, ఇరాన్ కి చెందినటువంటిది. సో ప్రపంచంలోనే అతి పురాతన నాగరికతల్లో ఒకటిగా ఉంది అని అనుకుంటే, భారతదేశంలో పురాతనమైన నాగరికత ఇదే అని చెప్పడానికి మళ్ళీ వేరే చెప్పనక్కర్లేదు. సో భారతదేశంలో అత్యంత పురాతన నాగరికతగా సింధు నాగరికత గుర్తించబడింది. సో ప్రపంచంలో ఈజిప్టు, చైనా నాగరికతలకు సమకాలికంగా వర్ధిల్లిందనమాట. దీంతో పాటే ఇక్కడ మెసపటోమియా మిస్ చేశారు, కానీ మెసపటోమియా నాగరికత కూడా కొంచెం ఇంచుమించు సమకాలిక నాగరికత అన్నమాట. సింధు ప్రజలు ముఖ్యంగా దేనికి ప్రసిద్ధి అంటే టౌన్ ప్లానింగ్, పట్టణ ప్రణాళిక. ఏంటి పట్టణ ప్రణాళిక అంటే కనుక వాళ్ళ యొక్క భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే గ్రిడ్ ప్యాటర్న్ ఆర్కిటెక్చర్లు, ఇలాంటివన్నీ కూడా ఆ కాలంలోనే అసలు అత్యంత పురాతన ఫస్ట్ నాగరికతలోనే చాలా డెవలప్డ్ అర్బనైజేషన్ ని మనం చూడగలుగుతాం అన్నమాట. ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి అర్బనైజేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా అప్పట్లోనే సింధు నాగరికత వాళ్ళు వేసినటువంటి పునాదిగా చెప్పొచ్చు మనం. సో సింధు నాగరికత గల ఇతర పేర్లు ఏంటి అని చూసుకున్నట్లయితే హరప్ప నాగరికత అంటారు. ఎందుకు హరప్ప నాగరికత అంటారంటే, సింధు నాగరికత అనేటువంటిది ఏ ఒక్క ప్రాంతానికో చెందినటువంటిది కాదు. సింధు నాగరికత సమయంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆధారాలు మనకి లభించాయి. అందులో నేటి పాకిస్తాన్ లో కొన్ని ప్రాంతాలు, అలాగే భారతదేశంలోని కొన్ని ప్రాంతాలని కలిపి మనం, అంటే సింధు నది పరివాహక ప్రాంతాలలో, దాన్ని ఉపనదుల యొక్క పరివాహక ప్రాంతాలలో వెలసిల్లినటువంటి
నాగరికతలన్నిటిని కలిపి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. సో వాటిలో ఒక్కొక్క సిటీ ఒక్కొక్క నగరం కనుగొన్నారనమాట. మొట్టమొదటిగా కనుగొన్నటువంటి నగరం హరప్ప. కాబట్టి ఆ నగరం పేరు మీదుగానే దీనికి హరప్పన్ సివిలైజేషన్, హరప్పా నాగరికత అనేటువంటి పేరు కూడా ఉంది. సో కొన్నిసార్లు ఎగ్జామ్ లో సింధు నాగరికత అని అడిగినా, హరప్పా నాగరికత అని అడిగినా కూడా ఒకటే. హరప్పా నాగరికత అన్నారు కదా అని ఓన్లీ హరప్పా సిటీలో ఉన్నటువంటి విషయాల మీదే ఫోకస్ చేసి అడుగుతున్నారని కాదు. మొత్తం ఎంటైర్ సింధు నాగరికతని హరప్పా నాగరికత అని కూడా అనొచ్చు అనమాట. సో ఆర్కియాలజీ సంప్రదాయం ప్రకారం ఏంటంటే టైప్ సైట్ అంటాం, మూల నమూనా అంటాం అన్నమాట. సో ఒక సైట్ ని చాలా సైట్స్ కనుగొంటే అందులో ఒక సైట్ ని ఎక్కువ మిగతా వాటితో మ్యాచ్ అవుతూ ఉన్నదనుకోండి, సో అలాంటి సైట్ ని టైప్ సైట్ గా గుర్తిస్తూ ఉంటారు. అలా గుర్తించినటువంటి టైప్ సైటే మనకి హరప్ప సైట్ అన్నమాట. సో మరి దీన్ని ఎవరు కనుగొన్నారు, ఎవరు నామకరణం చేశారంటే అప్పటి బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ ఈ సింధు నాగరికతకి హరప్పా నాగరికత అనేటువంటి నామకరణం చేశారనమాట. ఒక్కొక్క సిటీని, ఒక్కొక్క సైట్ ని, ఇండస్ వ్యాలీ సైట్ ని ఒక్కొక్క ఆర్కియాలజిస్ట్ కనుగొనడం జరిగింది. అయితే మనకి ఇక్కడ మెయిన్ గా ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి, సర్ జాన్ మార్షల్. ఈయనే మెయిన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించినంత వరకు. అండ్ దీనికే బ్రాంజ్ సివిలైజేషన్ అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకంటే అంతకు ముందు కాలాలలో, అంతకు తర్వాత కాలాలలో కూడా ఒక్కొక్క సివిలైజేషన్ టైంలో ఒక్కొక్క మెటల్ అనేటువంటిది ప్రిడామినెంట్ గా దొరుకుతూ ఉంటుంది అనమాట ఆ ఏరియాస్ లో. అండ్ దాంతోనే పాత్రలు చేయడం, లేదా వాళ్ళ జీవన విధానంలో చాలా పనిముట్లు గాని చాలా కీ రోల్ ప్లే చేసి ఉంటది ఆ ఎలిమెంట్. సో అలా ప్లే చేసినటువంటి మూలకమే మెటలే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో ఆల్మోస్ట్ అన్ని సైట్స్ లోని కూడా మనకి లభించినటువంటి మెటల్ బ్రాంజ్ మెటల్. సో అంతకు ముందు కొన్ని చోట్ల మనకి బ్రాంజ్ కంటే ముందు తామ్రశిలా యుగం అంటాము, అండ్ రాతి యుగం అంటాము. సో అక్కడ రాయి ఇలాంటివన్నీ ఉన్నాయి. రాగి యుగం, అదే తామ్రశిలా యుగం అంటే రాగి యుగం అనమాట. దాని తర్వాత బ్రాంజ్. సో ఈ బ్రాంజ్ సివిలైజేషన్ కంచు లేదా కాంస్య నాగరికత అని కూడా పిలుస్తారనమాట తెలుగులో. సో ఎందుకని పిలుస్తున్నారు అంటే అంతకు ముందే మనకి తామ్రశిలాయుగంలో రాగి దొరికింది, తర్వాత తగరం దొరికింది. ఈ రెండిటిని కలిపి తామ్రాన్ని, రాగిని, తగరాన్ని, కాపర్ ని, టిన్ ని కలిపితే వచ్చేటువంటి మెటలే బ్రాంజ్ అన్నమాట. సో ఈ రెండింటిని కలిపి మిశ్రమ లోహాలను తయారు చేయడం, మిశ్రమ లోహంతో అలాయ్ మెటీరియల్స్, పాత్రలు తయారు చేయడం లాంటివి మనకి నాగరికతలో కనిపిస్తాయి. కాబట్టి దీన్ని బ్రాంజ్ సివిలైజేషన్, కంచు యుగం లేదా కాంస్య శిలా యుగం అని అంటాం. అండ్ మూల భారత నాగరికత అని కూడా అంటారు. ఎందుకని? మూలం, భారతదేశ మూలాలన్నీ ఈవేళ మనం బతుకుతున్నటువంటి ఈ అర్బనైజేషన్ కావచ్చు, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, గ్రిడ్ ప్యాటర్న్ కావచ్చు, లేకపోతే మల్టీ స్టోరీ అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తొలి నాగరికత అయినటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచే మనం తెచ్చుకున్నాం. కాబట్టి దీన్ని మూల భారతీయ నాగరికత అని కూడా అంటారు. దీని నుండే భారత చరిత్ర ప్రారంభమవుతుంది, అసలైన హిస్టారిక్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మరి అదేంటండి స్టోన్ ఏజ్ కూడా హిస్టరీయే కదా అని అంటారు. దాన్ని మనం స్టోన్ ఏజ్ ని హిస్టరీగా కన్సిడర్ చేయం. హిస్టరీ అనాలి అని అంటే కనుక దానికి లిఖిత పూర్వకమైన ఆధారాలు ఉండాలి, లిఖిత పూర్వకమైనటువంటి రిటర్న్ సోర్సెస్ ఉండాలి, స్క్రిప్ట్ ఉండాలి. సో స్క్రిప్ట్ గానీ రిటర్న్ సోర్సెస్ గానీ లేని దాన్ని దేన్ని కూడా హిస్టరీగా కన్సిడర్ చేయరు. సో రాగి యుగంలో ఉన్నటువంటి, రాతి యుగంలో ఉన్నటువంటిది దానికి కూడా మనకి స్క్రిప్ట్ లేదనమాట, కానీ వీళ్ళకు ఉంది. కాబట్టి ఇక్కడ నుంచే అఫీషియల్ గా ఇండియన్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. సో అందుకే మనం కూడా దీన్ని ఫస్ట్ క్లాస్ గా ఎంచుకున్నాం అనమాట. మరి దానికి ముందున్న దాన్ని ఏమంటారండి, హిస్టరీ కంటే ముందున్న దాన్ని అంటే చరిత్ర పూర్వ యుగం అంటారు, అంటే ప్రీ హిస్టారిక్ పీరియడ్ అంటాం అనమాట. ప్రీ హిస్టారిక్ పీరియడ్, చరిత్ర పూర్వయుగం లేదా పూర్వ చారిత్రక యుగం. అది చరిత్ర కిందకి రాదు, చరిత్ర కంటే ముందున్నటువంటి దాని కిందకి వస్తుంది. అండ్ అక్షరాస్యత నాగరికత అని కూడా అంటారు, లిటరేట్ సివిలైజేషన్.
సో ఇది ఇప్పుడే మనం చెప్పుకున్నాం, హిస్టరీ అనబడాలి అంటే దానికి ఖచ్చితంగా స్క్రిప్ట్ ఉండాలి, లిటరేచర్ ఉండాలి అని చెప్పి. సో ఫస్ట్ లిటరేచర్ కి సంబంధించినటువంటి సోర్సెస్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోనే దొరికాయి కాబట్టి దీన్ని లిటరేట్ సివిలైజేషన్ అని అంటాం అనమాట. సో వీళ్ళకి లోహాల వాడకం, లిపి, రాత, స్క్రిప్ట్ కి సంబంధించినటువంటి మొట్టమొదటి నాగరికత. లోహాలు లభించాయి అంతకుముందు ప్రీహిస్టారిక్ పీరియడ్ లో కూడా, కానీ వాటిని ఏ విధంగా వాడారు, వేటి కోసం వాడారు అన్న దాన్ని బట్టి ఆ సివిలైజేషనా కాదా, సివిలైజ్డా అన్సివిలైజ్డా అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అండ్ అర్బన్ సివిలైజేషన్, ఇది మనం ఇప్పటికే నేను ఇప్పుడు చాలా సార్లు చెప్పాను క్లాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి అర్బనైజేషన్ కి పునాదులు వేసినటువంటిది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అండ్ ఇది మాత్రమే కాదు, దీంతో సమకాలిక నాగరికతలను మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఈజిప్ట్, మెసోపోటామియా ఎక్సెట్రా ఎక్సెట్రా, సో వీటన్నిటిలో ఎక్కువగా మనకు కనిపించేది గ్రామీణ నాగరికత. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి వస్తే మీకు అర్బన్ సివిలైజేషన్ కనిపిస్తుంది అనమాట. సో ప్రపంచంలోనే మొట్టమొదటి అర్బన్ సివిలైజేషన్ గా మనకి ఇండస్ వ్యాలీని గుర్తించవచ్చు. అండ్ దక్షిణ ఆసియాలోనే, సౌత్ ఏషియన్ కంట్రీస్ లోనే ఉద్భవించినటువంటి మొట్టమొదటి పట్టణ నాగరికతగా కూడా దీన్ని చెప్తూ ఉంటారన్నమాట. అండ్ ఎక్స్కవేషన్స్, సింధు నాగరికతలో ముఖ్యంగా నాగరికత అంటేనే దేన్ని బేస్ చేసుకుని అంటాం, హిస్టరీ అంటేనే మనకి తవ్వకాలు. సో మొదటి నాగరికత అంటున్నాం. ఈ నాగరికత అనేటువంటిది గుర్తించడానికి గల ఆధారాలు ఏంటి, ఒకే ఒక సోర్సెస్ తవ్వకాలు అన్నమాట. సో సింధు నాగరికత తవ్వకాల్లో అసలు ఏమేమి కీలకమైనటువంటివి అని చూసుకుంటే కనుక, ఒకటి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, పురావస్తు ఆధారాలు అంటాం. సో ఈ పురావస్తు ఆధారాల్లో ముఖ్యంగా తవ్వకాలు జరిపించినప్పటి తవ్వకపు కర్తలు ఎవరంటే చార్లెస్ మాసన్. ఈయన 1826 లో హరప్పాలో మట్టి దిబ్బలలో నాగరికత అవశేషాలను మొదటిగా కనుగొన్నాడు. ఓకే. అండ్ అలాగే అలెగ్జాండర్ కనింగ్హామ్, ఈయన 1873 అండ్ 1876 ఈ మధ్యన 3 సంవత్సరాల గ్యాప్ ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 2 సార్లు ఈయన హరప్పా మట్టి దిబ్బల్ని మళ్ళీ సందర్శించి, ఎవరి తర్వాత, చార్లెస్ మాసన్ తర్వాత ఈయన మళ్ళీ అలెగ్జాండర్ కనింగ్హామ్. ఈయన చాలా ఇంపార్టెంట్ అనమాట ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్స్కవేషన్ కి సంబంధించి. సో ఈయన మళ్ళీ అక్కడ అదే ప్రాంతంలో తవ్వకాలని జరిపి ప్రారంభ తవ్వకాలని, మొదటి తవ్వకాలు అఫీషియల్ గా ఈయన నిర్వహించాడు అనమాట. అండ్ సర్ జాన్ మార్షల్, ఈయన చెప్పాలంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తానికి కూడా ప్రారంభించినటువంటి ఫస్ట్ ఆర్కియాలజిస్ట్ అనమాట ఈయన. సో అప్పట్లో ఈయన ఆధ్వర్యంలోనే తవ్వకాలు జరిగాయి. ఈయన అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో ASI గా ఉన్నారనమాట, అంటే భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు. సో ఇతని నాయకత్వంలోనే చాలా మంది శాస్త్రవేత్తలు పనిచేశారు. ఈయన హెడ్ అనమాట ఆ డిపార్ట్మెంట్ కి. RD బెనర్జీ, MS వత్స్, KN దీక్షిత్, దయారాం సహాని, NG మజుందార్, వీళ్ళంతా కూడా ఇండియన్సే. ఈయన నాయకత్వంలో తవ్వకాలు జరిపినటువంటి పురావస్తు శాస్త్రవేత్తలు వీళ్ళందరూ. సో ఈయన ఆధ్వర్యంలోనే దయారాం సహాని అనేటువంటి ఆయన 1921 లో హరప్పా అనేటువంటి నగరాన్ని కనుగొన్నాడు. సో హరప్పాలో మొట్టమొదటి తవ్వకాలు జరిపింది అంటే చార్ల్స్ మాసన్. ఓకే. అండ్ 2 సార్లు మట్టి దిబ్బల్ని సందర్శించి ప్రారంభ తవ్వకాలని నిర్వహించింది అంటే అలెగ్జాండర్ కనింగ్హామ్. అండ్ అసలు హరప్ప నగరాన్ని కనుగొన్నది అంటే, తవ్వకాలను కనుగొనడం వేరు, నగరాన్ని, ఇక్కడ ఒక నగరం ఉండేది అనేటువంటి విషయాన్ని కనుగొన్నది దయారాం సహాని. అప్పటి డైరెక్టర్ జనరల్, పురావస్తు శాఖ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ గా జాన్ మార్షల్ వ్యవహరించేవారు అనమాట. సో ఈ పేర్లు ఇంపార్టెంట్, ఈ గుర్తుపెట్టుకోండి. సో ఇంకా దాని విషయానికి వస్తే, మొత్తం ఓవరాల్ గా నాగరికతకి సంబంధించినటువంటి విషయాలకు వస్తే కనుక, సో ఇండస్ వ్యాలీ కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 2250 నుంచి 1750 వరకు అన్నమాట. కానీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఎంత వీలైతే అంత తక్కువకి కుదించేద్దామని చూస్తారు కాబట్టి, అక్కడ అప్పటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ జాన్ మార్షల్ కాబట్టి ఇది తగ్గించేశారని చెప్పి కూడా మన వాళ్ళ వాదనలు ఉన్నాయన్నమాట. ఇది 3000 సంవత్సరాల కంటే ముందు నాగరికత, కనీసం మీరు కావాలనే తగ్గిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా చాలా మంది మన ఆర్కియాలజిస్టులు చేసి ఉన్నారు. బట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అయితే 2250 నుంచి
1750 వరకు మాత్రమే రాయడం జరిగింది. ఈ నాగరికత స్థానం వచ్చి ప్రపంచం మొత్తంలో చూసుకుంటే 3వ నాగరికతగా చెప్తారు. అండ్ భారతదేశంలో మొదటి నాగరికత అండ్ అత్యంత పురాతనమైనటువంటి నాగరికత. అండ్ యుగానికి వచ్చేటప్పటికి ఇది బ్రాంజ్ ఏజ్ సివిలైజేషన్, కాంస్య యుగపు నాగరికత. తవ్వకాలు జరిపినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫస్ట్ తవ్వకాలు హరప్పాలో అలెగ్జాండర్ కనింగ్హామ్. అండ్ నాగరికతకి పేరు పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే సర్ జాన్ మార్షల్. చెప్పాను కదా ఇందాక, హరప్పన్ సివిలైజేషన్ అనేటువంటి పేరుని పెట్టింది సర్ జాన్ మార్షల్. అండ్ దీని యొక్క ఎక్స్టెంట్ విస్తీర్ణం వచ్చి సుమారు 13 లక్షల చదరపు కిలోమీటర్ల మేరకు ఇది వ్యాపించింది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ లో వెస్ట్ పాకిస్తాన్ అండ్ ఈస్ట్ పాకిస్తాన్ అండ్ భారతదేశంలో వెస్ట్ ఇండియా, ఓకే, అంటే గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఇంకా నార్దర్న్ రీజియన్ మొత్తం కూడా, అంటే మనకి హిమాలయన్ రీజియన్ నుంచి కాశ్మీర్ నుంచి ఉత్తరాఖండ్, అస్సాం బోర్డర్ వరకు కూడా ఉంటుందన్నమాట ఇది. అండ్ వీళ్ళ యొక్క ప్రధాన దేవత వచ్చేటప్పటికి అమ్మ తల్లి, మదర్ గాడెస్. అండ్ పూజించినటువంటి చెట్టు రావి చెట్టు, దీన్నే మనం అశ్వత్థ వృక్షం అని కూడా అంటాం అనమాట సాంస్క్రిట్ లో. పూజించినటువంటి పక్షి పావురం. సింధు నాగరికత ప్రజలు పావురాన్ని ఎక్కువ పూజించేవాళ్ళు. పూజించినటువంటి జంతువు మూపురం కలిగినటువంటి ఎద్దు, యూనికార్న్ బుల్ అంటాం అన్నమాట దీన్ని. అండ్ ప్రధాన వినోదం వచ్చేసి వీళ్ళకి నాట్యం. వీళ్ళు ఎక్కువగా ఆడినటువంటి ఆట చదరంగం. అండ్ ప్రధాన పరిశ్రమ వచ్చేసి నౌకా నిర్మాణం అన్నమాట. ఉపయోగించినటువంటి రాయి స్టేటైట్. అండ్ వినియోగించినటువంటి లోహం అఫ్ కోర్స్ కంచు, బ్రాంజెస్ అని మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి. అండ్ వీళ్ళ స్క్రిప్ట్ వచ్చేటప్పటికి మనకి పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్, అంటే బొమ్మల లిపి అంటాం. దీనికి ఇప్పుడు మనకి ఉన్నట్టు అక్షరాలు ఉండవు అనమాట. బొమ్మల ద్వారా వీళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని కన్వే చేస్తారు. అండ్ వీళ్ళ యొక్క స్క్రిప్ట్ కి రాసేటువంటి విధానం కూడా సర్పలేఖనం అంటాం. అంటే ఇలా కుడి నుంచి ఎడంకి, ఎడం నుంచి కుడికి, మళ్ళా కుడి నుంచి ఎడంకి, ఎడం నుంచి కుడికి. మనం లైన్స్ ఎట్లా రాస్తాం? రైట్ టు లెఫ్ట్ రాస్తూ ఉంటాం, లెఫ్ట్ టు రైట్ రాస్తాం కదా. సో వీళ్ళు ఏంటంటే లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇలా రాస్తారు అనమాట. దీన్ని సర్పలేఖనం అని అంటారు. అండ్ వీళ్ళకి అసలు తెలియని లోహం ఏంటి అని చూసుకున్నట్లయితే ఐరన్. ఐరన్ అనేటువంటిది మనకి దీని తర్వాత యుగం అయినటువంటి ఋగ్వేద కాలం అండ్ మలివేద కాలం, లేటర్ వేదిక్ అండ్ ఎర్లీ వేదిక్ ఏజెస్ లో మనకు కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ఇనుప యుగం అని కూడా పిలుస్తాం మనం, దీన్ని ఎలాగైతే కంచు యుగం అని పిలుస్తున్నాం అలాగా. వీళ్ళకి తెలియని జంతువులు ఏంటి అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మొత్తం ఎక్స్కవేషన్స్ లో ఎక్కడా కూడా హార్స్ గానీ, లయన్ గానీ, జిరాఫీ గానీ వీటి ఆధారాలు లభించలేదు. అండ్ వీళ్ళకి తెలియనటువంటి పంటలు ఏంటి అంటే కనుక చెరుకు అండ్ పప్పు దినుసులు, పప్పులు గాని చెరుకు గాని వీళ్ళు పండించలేదు అనమాట. అంటే వాటికి సంబంధించినటువంటి ట్రేసెస్ మనకి ఎక్కడ దొరకలేదు. అండ్ ప్రత్యేక లక్షణాలు ఏంటి అని అంటే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ గ్రిడ్ ప్యాటర్న్ టౌన్ ప్లానింగ్. ఈ రెండు కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సంబంధించి ముఖ్యంగా చెప్పుకోదగిన అంశాలంటే డ్రైనేజ్ సిస్టమ్ అండ్ అర్బనైజేషన్. సో వీళ్ళ కాలానికి సంబంధించి ఫస్ట్ ఒక్కొక్క పాయింట్ ని మనం డిస్కస్ చేసుకుందాం. కాలానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే డేట్, ఎక్స్టెంట్ ఈ రెండిట్లో కూడా చాలా రకాల వాదనలు ఉన్నాయి. అయితే మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని 3 ఫేజులుగా మనం విభజించవచ్చు వాటి యొక్క టైం ఫ్రేమ్ ని బట్టి. అందులో ఒకటి ఎర్లీ ఫేజ్. ఈ 3 దశలుగా విభజించినటువంటిది ఎవరు అంటే రోమిల్లా థాపర్. సో ఎర్లీ ఫేజ్, పూర్వ దశ అంటాం. ఇదేంటి అంటే క్రీస్తు పూర్వం 3500 నుంచి 2600 వరకు ఉన్నటువంటి ఆ మధ్యలో ఫేజ్ ని ఎర్లీ ఏజ్ అంటారు. ఈ ఏజ్ లో అంతగా డెవలప్మెంట్స్ ఏమీ లేకుండా అనమాట. సో చెప్పాను కదా ఇందాక, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉంది అని వాదన ఉంది. కాకపోతే సరైనటువంటి నాగరికత డెవలప్మెంట్ అనేటువంటిది 2600 తర్వాతే అయింది అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ఇలా తగ్గించడం జరిగింది అనమాట. అండ్ పరాకాష్ఠ దశ అంటే మెచ్యూర్ ఫేజ్. ఈ మెచ్యూర్డ్ ఫేజ్ ఎప్పుడంటే 2600 నుంచి 1900 మధ్యలో ఉన్నటువంటి ఫేజ్ ని మెచ్యూర్ ఫేజ్ అంటాం. ఎక్కువ డెవలప్మెంట్స్, టౌన్ ప్లానింగ్ కానీ అండ్ వీళ్ళు మెటల్ ని యూజ్ చేసి వాళ్ళు పనిముట్లు తయారు చేయడం కానీ ఇవన్నీ కూడా ఈ ఫేజ్ లోనే ఎక్కువ జరిగాయి. అండ్ తుది దశ లేట్ ఫేజ్. ఈ దశ 1900 AD నుంచి 1750 వరకు ఉందన్నమాట.
సో ఈ దశలో ఏంటంటే వీళ్ళ యొక్క డిక్లినేషన్ అనేటువంటిది మనకు కనిపిస్తుంది. అండ్ ఈ పైన 3 దశల్లో కూడా కనిపించేటువంటి లక్షణాలన్నిటిని కూడా వివరించింది మనకి రోమిల్లా థాపర్ అన్నమాట. ఈ 3 దశలు కూడా చూసినటువంటి సైట్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఒకటి ధోల్వీరా, 2 రాఖీ గర్గి. సో ఈ 2 సైట్స్ మాత్రమే ఇండస్ వ్యాలీలోని ఎర్లీ ఫేజ్, మెచ్యూర్ ఫేజ్ అండ్ లేట్ ఫేజ్ 3 ఫేజెస్ ని కూడా 3 ఫేజెస్ కి సంబంధించినటువంటి ఆధారాలు మనకి లభించాయన్నమాట. సో దీంట్లో మనకి ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్ అంటాం. సో ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్ లో ఎలా ఉండేవాళ్ళు అంటే కనుక ఈ దశలో మానవుడు సంచార జీవితం విడిచి స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. సివిలైజేషన్ అనేటువంటి దానికి అర్థమే మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ లో కనిపిస్తుంది. అంతకుముందు మానవుడు సివిలైజ్డ్ కాదు, సంచార జీవి అన్నమాట. ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఏది దొరికితే అది తింటూ ఒక పర్టిక్యులర్ రెసిడెన్స్ అనేది ఉండేది కాదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎర్లీ హరప్పన్ సివిలైజేషన్ లో మనకి ఫేజ్ లో మనకి ఎర్లీ ఫేజ్ లో ఈ సంచార జీవితం ఇలా తిరుగుతూ చెట్లంట పుట్లంట గుహలంట తిరగడం మానేసి ఒక చోట ఒక పర్టికులర్ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ తనకంటూ ఒక నివాసం ఏర్పరచుకొని జీవించడం స్టార్ట్ చేశాడు. దిస్ ఇస్ ద ఫస్ట్ సైన్ ఆఫ్ సివిలైజేషన్. అండ్ ఈ స్థిర నివాసానికి సంబంధించి మొదటి ఆధారాలు మనకి మెహర్గర్ లో లభించాయి. ఇది కూడా ప్రెసెంట్ మనకి పాకిస్తాన్ లో ఉంది మెహర్గర్. ఈ దశ తామ్ర శిలాయుగం కన్నా కూడా ప్రాచీనమైంది యాక్చువల్ గా. అంటే తామ్ర శిలాయుగం అనేటువంటిది ఇండస్ వ్యాలీ కన్నా ముందని చెప్పుకున్నాం మనం, రాగి యుగం. సో దానికన్నా కూడా ముందే మెహర్గర్ లో ఈ సంచార జీవనం మానేసి స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి ఒక ట్రైబ్ మనకి కనిపించారనమాట. సో ఆ కాలంలోనే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా రూపాంతరం చెందాయి. ఈ బ్రాంజేజ్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే క్రమంలో మనకి కాపర్ ఏజ్ టు బ్రాంజేజ్ ట్రాన్స్ఫర్మేషన్ దశలోనే మనకి అతిపెద్ద ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే మానవుడు గ్రామీణ నివాసం నుంచి పట్టణ నివాసానికి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అన్నమాట. సో ఈ దశకి చెందినటువంటి ముఖ్య పట్టణాలు అంటే ఈ మొదటి దశకి చెందినటువంటి ముఖ్య పట్టణాలు ఏంటి అంటే పడ్రి, ప్రెసెంట్ డే గుజరాత్ లో ఉంది ఇది, అండ్ కాళీబంగన్ రాజస్థాన్ లో ఉంది, ధోల్వీరా, హరప్ప, బాలాకోట్, అమ్రి, బిరానా ఇది హర్యానాలో ఉంది, కోజీ, గుమ్లా వీటిలో కొన్ని ప్రెసెంట్ ఇండియాలో ఉన్నటువంటివి ఉన్నాయి, కొన్నేమో మనకి పాకిస్తాన్ లో ఉన్నటువంటివి ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి వీటిలో కాళీబంగన్ యొక్క సంస్కృతినే సోతీ సంస్కృతి అని కూడా అంటారు, సోతీ కల్చర్ అని కూడా అంటారు. సో ఇది ఎగ్జామినేషన్ లో అడిగేందుకు అవకాశం ఉందన్నమాట. సోతీ కల్చర్ అనేటువంటి కల్చర్ ఏ ప్రాంతానికి, ఏ ఇండస్ వ్యాలీ సైట్ కి చెందింది అని అడగొచ్చు. ఆన్సర్ వచ్చి కాళీబంగన్. ఈ సంస్కృతికి సోతీ సంస్కృతి అనే పేరు అసలు పెట్టింది ఎవరు అంటే ఏ ఘోష్ అనేటువంటి ఆయన పెట్టారనమాట. సో బెలూచిస్తాన్ ప్రాంతంలో తామ్ర శిలాయుగ సంస్కృతులు కనిపిస్తాయి మనకి. బెలూచిస్తాన్ గురించి మీరు వినుంటారు కదా, ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉంటుందన్నమాట ఈ ప్రాంతం. సో ఇక్కడ తామ్ర శిలాయుగానికి చెందిన సంస్కృతుల్ని బెలూచిస్తాన్ ప్రాంతంలో మొదటగా మనం కనుగొనడం జరిగిందనమాట. ఈ బెలూచిస్తాన్ ప్రాంతంలో ఏర్పడిన ఈ సంస్కృతులనే బెలూచి కల్చర్స్ అని కూడా అంటారు, బెలూచి సంస్కృతులు అని కూడా అంటారు అనమాట. ఈ బెలూచి సంస్కృతుల్లో వర్ధిల్లినటువంటి సైట్స్ ఏంటి, ప్రాంతాలు ఏంటి అంటే కనుక నాల్, జోబ్, క్వెట్టా, కులి. నాల్, జోబ్, క్వెట్టా, కులి అన్ని 2 లెటర్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడానికి ఈజీ మీకు. ఈ బెలూచిస్తాన్ సంస్కృతి నుండే హరప్పన్ సివిలైజేషన్ స్టార్ట్ అయింది, ఆవిర్భవించింది అని చెప్తారనమాట అని ప్రముఖ పాకిస్తానీ చరిత్రకారుడు అయినటువంటి రఫిల్ మొఘల్ అనేటువంటి ఆయన చెప్పాడు. అసలు ఈ హరప్పన్ సివిలైజేషన్ కి ప్రారంభం ఇండియాలో జరగలేదు, మన పాకిస్తాన్ లోనే జరిగింది. దానికి పునాదులు కాపర్ ఏజ్ లో ఉన్నటువంటి బెలూచి కల్చర్స్ నుంచే దీనికి ప్రారంభం అనేటువంటిది జరిగింది అని చెప్తాడనమాట. అండ్ మెచ్యూర్ హరప్పన్ ఫేజ్, మెచ్యూర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని కూడా అనొచ్చు. ఈ పరిణితి చెందిన పూర్తి స్థాయి హరప్పా నాగరికత అంటే కనుక ఆల్మోస్ట్ అన్ని హరప్పన్ సైట్స్ లోని కూడా ఈ దశ మనకు కనిపిస్తుంది. ఈ దశలోనే హరప్పా నాగరికత పూర్తి స్థాయి అభివృద్ధి మరియు విస్తరణను కూడా సాధించింది. అతి పెద్ద పట్టణాలని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫేజ్ లో. అండ్ కొత్త కేంద్రాలు ఏర్పడ్డాయి, పారిశ్రామిక పట్టణాలు ఏర్పడ్డాయి,
చాలా పురోగతి సాధించారనమాట. లేటర్ హరప్పన్ ఫేజ్. ఈ ఫేజ్ లో ఏంటంటే సింధు నాగరికత క్షీణత గురించి చెప్తుంది. పట్టణాల సంఖ్య పెరిగింది, కానీ బట్టి పరిమాణం తగ్గిపోయింది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకే చూడండి, ఒక సిటీ ఏర్పడింది అనుకోండి, దాని అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి చిన్న చిన్న విలేజెస్ అవి ఏవైతే ఉన్నాయో, సబర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ మున్సిపాలిటీలోనో లేకపోతే కార్పొరేషన్ లోనో కలిపేయమని పిటిషన్లు వస్తూ ఉంటాయి. సో దట్ అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది అని చెప్పి. అలాగే కొన్ని కొన్ని సందర్భాలలో ఆల్రెడీ సిటీలో ఉన్నటువంటి ప్లేసుల్ని మాకు సెపరేట్ చేసేయండి అని చెప్పి కూడా చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్ డివైడ్ చేయడం కానీ, జిల్లాల నుంచి కొన్ని మండలాలను డివైడ్ చేసేయడం కానీ, వేరే జిల్లాలు ఏర్పడడం కానీ, మండలాల నుంచి కొన్ని విలేజెస్ ని సెపరేట్ చేసేయడం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే ల్యాండ్ రేట్ అయితే పెరుగుతుంది, కానీ ట్యాక్సులు కూడా అంతే రీతిలో పెరుగుతూ ఉంటాయి అనమాట. ల్యాండ్ ట్యాక్స్ మనకి విలేజ్ లో ఒక రకంగా ఉంటుంది, టౌన్ లో ఒక రకంగా ఉంటుంది, మున్సిపాలిటీలో ఒక రకంగా ఉంటుంది. అండ్ కరెంట్ ఛార్జెస్ కూడా పర్ యూనిట్ మనకి విలేజ్ లో ఒక రకంగా ఉంటుంది, టౌన్ లో ఒక రకంగా ఉంటుంది. సో ఇలాంటి వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏమంటారంటే మాకు సెపరేట్ చేసేయండి అంటారు. సో అదే రీతిలో ఇక్కడ హరప్పన్ సివిలైజేషన్ లేటర్ ఫేజెస్ లో ఏమైందంటే పట్టణాల సంఖ్య పెరిగిపోయింది. దాని నుంచి ఒక్కొక్క పెద్ద పెద్ద పట్టణం అనేక చిన్న పట్టణాలుగా విడిపోయింది అనమాట. బట్ పరిమాణం ఆబ్వియస్లీ ఏమవుతుంది, విడిపోయినప్పుడు ఎక్స్టెంట్ అనేది తగ్గుతూ ఉంటుంది కదా. సో అట్లా తగ్గే ఇది మనకు కనిపిస్తుంది అనమాట. దాన్ని బట్టి మనం ఇది లేటర్ హరప్పన్ ఫేజ్ గా మనం గుర్తిస్తాం. అండ్ హరప్పన్ సివిలైజేషన్ లో అభివృద్ధి చెందిన దశకు అనంతరంగా ఏర్పడిన సంస్కృతులు ఈ కాలానికి చెందుతాయి అనమాట. సో అందులో దానికి ఎక్స్టెండెడ్ గా వచ్చినటువంటి కల్చర్స్ ఏంటి అంటే కనుక జక్కర్ కల్చర్, అహర్ కల్చర్, మాల్వా కల్చర్. ఇందులో మాల్వా కల్చర్ వచ్చి మనకి ఇండియాలోనే ఉందన్నమాట. మాల్వా ప్లాట్యూ ఉంటుంది కదా, ఉత్తరప్రదేశ్ కి అండ్ మధ్యప్రదేశ్ కి మధ్యలో రీజియన్ లో ఉండేటువంటి ప్లేట్యూ రీజియన్ లో ఏర్పడినటువంటి సంస్కృతి అన్నమాట ఇది. సో ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి కంటెంపరీ సివిలైజేషన్స్ ఏమున్నాయి అని చూసుకున్నట్లయితే కనుక, ఒకటి మెసపటోమియన్ సివిలైజేషన్, దీన్నే సుమేరియన్ సివిలైజేషన్, సుమేరియా నాగరికత అని కూడా అంటారు. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటే కూడా ఓల్డ్ సివిలైజేషన్ అని చెప్తాం. అంటే దీని టైం ఫ్రేమ్ వచ్చి మనకి 14,500 బీసీ నుంచి 1900 బీసీ వరకు కూడా ఉంది అని చెప్పి. ఇండస్ వ్యాలీ కన్నా ముందే మొదలైంది, ఆల్మోస్ట్ అంతం మాత్రం ఇండస్ వ్యాలీతో సమకాలికంగానే అంతమైందని చెప్తాం అనమాట. సో ఈ మెసపటోమియా అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే దోబ్, అంతర్వేది అంటాం కదా హిందీలో దోబ్ అంటాం, తెలుగులో అయితే అంతర్వేది అంటాం. అంటే అంతర్వేది అంటే అర్థం ఏంటంటే రెండు నదుల మధ్య ఉన్నటువంటి ఈ ప్లెయిన్ రీజియన్ ఏదైతే ఉందో, మైదాన ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ ఏర్పడినటువంటి సివిలైజేషన్ ని మనం, అక్కడ ఏర్పడినటువంటి నాగరికతను మనం అంతర్వేది ప్రాంతం అని అంటాం. అక్కడ ఏర్పడినటువంటి ప్రాంతాన్ని అంతర్వేది ప్రాంతం అని అంటాము, రెండు నదులకి మధ్యలో ఉండేటువంటి ప్లెయిన్ రీజియన్ ని. సో అలా రెండు నదులకి మధ్యన ఏర్పడినటువంటి ఈ నాగరికతే మెసపటోమియా నాగరికత. మరి మెసపటోమియా నాగరికత ఏర్పడడానికి మధ్య గల రెండు నదులు ఏంటి అంటే, ఒకటి యూఫ్రటిస్, రెండు టైగ్రిస్. ఈ రెండు కూడా మనకి ప్రెసెంట్ డే ఇరాక్ లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇరాక్ ప్రాంతంలో ఉంటాయి ఈ రెండు నదులు. అండ్ సింధు నాగరికత ప్రజలు మనకి మెసపటోమియా నాగరికత ప్రజలతో వ్యాపార సంబంధాలని, అలాగే సాంస్కృతిక సంబంధమైనటువంటి అంశాలలో కూడా ఇద్దరికి కొన్ని పొత్తులు ఉన్నాయన్నటువంటి విషయాలు కూడా ఉన్నాయి. మనకి ఎలా తెలుసు ఆ విషయం అని అంటే కనుక, ఈ నాగరికతల్లో కట్టడాల నిర్మాణానికి కాల్చిన ఇటుకల్ని, బర్న్ట్ బ్రిక్స్ ని యూజ్ చేశారనమాట. ఇక్కడ యూజ్ చేశారు, అక్కడ యూజ్ చేశారు. సో ఇక్కడ కల్చర్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి అనేటువంటి విషయం అర్థమవుతుంది. అది మాత్రమే కాకుండా మనకి ఇక్కడ మెసపటోమియన్ కాయిన్స్ కొన్ని దొరికాయి. అండ్ అక్కడ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సీల్ ఉన్నటువంటి కాయిన్స్ మనకి ఇరాక్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో దొరికాయి అనమాట, కొన్ని ఎక్స్కవేషన్స్ లో. సో కాబట్టి దీన్ని బట్టి మనకి వీళ్ళ మధ్య వ్యాపార పరమైనటువంటి సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది. అండ్ రెండో నాగరికత వచ్చి ఈజిప్ట్ నాగరికత. ఇది మెసపటోమియా తర్వాత ఏర్పడినటువంటిదే. అయితే మన ఆధారాల ప్రకారం అయితే ఇండస్ వ్యాలీతో సమకాలికమైనటువంటిది, ఎందుకంటే 3200 బీసీ నుంచే ఇది స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతం అయిపోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అయింది, 1000 బీసీ వరకు ఇది కంటిన్యూ అయింది.
1000 బీసీఈ నాటికి మనకైతే వేదిక్ ఏజ్ వచ్చేసింది ఆల్రెడీ అప్పటికే. ఈ నాగరికత నైలు నది ఒడ్డున ఏర్పడిందనమాట. సో, నైలు నది ఒడ్డున ఈ నాగరికతలన్నీ కూడా మనకి మీరు చూసుకున్నట్లయితే నదీ పరివాహక ప్రాంతాల్లో, నదీ ఒడ్డుల వెంబడి మనకి ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇళ్ల నిర్మాణానికి ఇటుకల్ని వాడారు. అయితే ఇక్కడ డ్రైడ్ బ్రిక్స్ అంటే ఎండిన ఇటుకల్ని ఉపయోగించడం జరిగిందనమాట. వెరస్ మెసొపటోమియా అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్ లో ఈ 2 ఉపయోగించారనుకోండి. ఇండస్ వ్యాలీలో అయితే ఎండిన ఇటుకల్ని ఉపయోగించారు అండ్ బర్న్ట్ బ్రిక్స్ ని కూడా ఉపయోగించారు. అండ్ మెసొపటోమియా అండ్ ఇండస్ వ్యాలీకి కామన్ గా ఉన్నది ఏంటి అంటే బర్న్ట్ బ్రిక్స్. మెసొపటోమియా అండ్ ఈజిప్ట్ కి కామన్ గా ఉన్నది ఏంటి అంటే డ్రైడ్ బ్రిక్స్. ఈ డిఫరెన్స్ ని గుర్తుపెట్టుకోండి. ఇలాంటివే కొంచెం ట్విస్ట్ పెట్టి అడుగుతూ ఉంటారు ఎగ్జామినేషన్స్ లో. అండ్ మూడో నాగరికత వచ్చి చైనా నాగరికత. ఇది ఏ రివర్ దగ్గర ఏర్పడిందంటే హోయాంగ్ హో. చైనాలో దాన్ని హోయాంగ్ హో అంటాము. బట్ ప్రపంచవ్యాప్తంగా దాన్ని ఎల్లో రివర్ అంటారు అనమాట. అయితే ఈ ఎల్లో రివర్ ని చైనా యొక్క దుఃఖదాయిని అంటారు హోయాంగ్ హోని. ఎందుకంటే తీవ్రమైన వరదలకి గురయ్యేటువంటి ప్రాంతం ఈ హోయాంగ్ హో యొక్క పరివాహక ప్రాంతమే. కాబట్టి దీన్ని చైనా యొక్క దుఃఖదాయిని, సారో ఆఫ్ చైనా అని పిలుస్తారు. ఎక్కువగా ఇక్కడ వరదలు తరచుగా రావడం వల్ల భారీ నష్టాలు సంభవించి ఈ నాగరికత చాలా త్వరగానే ముగిసిపోవడం అనేటువంటిది జరిగిందనమాట. సో ఇవి మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి సమకాలిక నాగరికతలు. సింధు నాగరికత యొక్క టైం పీరియడ్, నాగరికత కాలం అంటాం ఇది. ఈ నాగరికత కాలాన్ని వివిధ చరిత్రకారులు వివిధ రకాలుగా అంచనా వేశారు. ఏ ఒక్కరి అభిప్రాయం కూడా కలవదు. అయితే వీటన్నిటిని కలిపి ఒక యావరేజ్ అని అనుకోవాలి కాబట్టి ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా 2200 బీసీ నుంచి అని, అది వచ్చిందనమాట. సో ఇందులో మనకి అప్పటి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ హెడ్ అయినటువంటి సర్ జాన్ మార్షల్ గారు చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే 3250 నుంచి 2750 ఏడీ వరకు ఉంది అని చెప్పారు. అండ్ మార్టిన్ వీలర్ వచ్చేటప్పటికి ఇది 2500 బీసీ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఏదైతే ఈయన ఎండ్ అయిందని చెప్పాడో మార్షల్, దాని తర్వాత స్టార్ట్ అయిందని చెప్పాడు ఈయన. అక్కడ నుంచి 1500 వరకు ఉంది అని చెప్పాడు. అండ్ డిపి అగర్వాల్ గారు వచ్చేటప్పటికి లేదు 2300 బీసీ నుంచి 1750 వరకు ఉంది అని చెప్పారు. ఈ రొమిల్లా థాపర్ గారు వీళ్ళందరి అభిప్రాయాలని కన్సిడర్ చేసి సర్ జాన్ మార్షల్ కంటే ముందుగా స్టార్ట్ అయిందని చెప్పి అండ్ డిపి అగర్వాల్ చెప్పినటువంటి టైం ఫ్రేమ్ లోనే ఎండ్ అయిందని చెప్పారు. అంటే 3500 బీసీ నుంచి 1750 బీసీ వరకు కూడా మనకి ఇది ఉందని చెప్పారనమాట ఈ సివిలైజేషన్. అండ్ రాప్సన్ అనేటువంటి చరిత్రకారుడు 2750 బీసీ నుంచి 1500 బీసీ వరకు ఉందని చెప్పారు. అండ్ పెయిర్ సర్వీస్ గారు 2000 బీసీ నుంచి 1500 బీసీ వరకు ఉందని చెప్పారు. సో ఇదంతా చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటి అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది సుమారుగా 3000 క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల దగ్గర నుంచి 1500 సంవత్సరాల మధ్యలో వ్యాపించిందని తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఐరన్ ఏజ్ ఏమంటాం ఋగ్వేద కాలం, వేదిక్ పీరియడ్ 1500 బీసీ నుంచి మనకి స్టార్ట్ అయినట్టు మనకి ఆధారాలు లభించాయి. కాబట్టి అప్పటి వరకు కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంటిన్యూ అయిందనే చెప్పాల్సి వస్తుంది దీన్ని బట్టి చూస్తే, ఈ ఆధారాలను బట్టి చూస్తే. అండ్ శాస్త్రీయ పద్ధతి ద్వారా కాల నిర్ణయాలను చేస్తాం కదా, దీనికి ఏమేమి ఉపయోగిస్తాము? రేడియో కార్బన్ డేటింగ్ మెథడ్ ఒకటి అండ్ C14 ఐసోటోప్స్ ఒకటి. ఈ 2 విధానాలని మనం సైంటిఫిక్ గా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో మనకి ఇక్కడ డిపి అగర్వాల్ గారు చెప్పినటువంటి ప్రకారం ఏంటంటే ఈయన ఈ 2 సైంటిఫిక్ మెథడ్స్ ని యూజ్ చేసి ఇది 2300 నుంచి 1750 మధ్యలో ఉందని చెప్పడం జరిగిందనమాట. సో ప్రస్తుతం విస్తృతంగా ఎక్కువ శాతం ఆమోదించబడుతున్నటువంటి టైం ఫ్రేమ్ ఏంటి అంటే 3000 నుంచి 750 ఏడి బీసీ మధ్యలో ఉంది అని చెప్తున్నాం అనమాట. అండ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ సివిలైజేషన్, సింధు నాగరికత నిర్మాణాలు ఏంటి అంటే కనుక వివిధ జాతులు ప్రజలు కలిసి నివసించడం అనేటువంటిది మొట్టమొదటిసారిగా మనకి ఇక్కడే తెలుస్తుంది. ఎందుకంటే స్టోన్ ఏజ్ లో మనం చూసుకున్నట్లయితే ఒకటే జాతికి, ఒకటే క్లాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే కలిసి ఒక సొసైటీని, కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం చాలా జాతులు కలిసి ఒక చోట నివసిస్తూ ఒక సివిలైజేషన్ ని డెవలప్ చేసుకున్నటువంటిది ఏదైనా ఉంది అంటే అది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనమాట. ఐవిసి లోనే చూస్తాం మనం.
సో దీన్ని స్థూలంగా పరిశీలిస్తే ఈ నాగరికతలో 4 ప్రధాన జాతులు మనకి కనిపిస్తాయి. సో అందువల్ల ఇండస్ వ్యాలీ సంస్కృతిని మనం కాస్మోపాలిటన్ కల్చర్, మిశ్రమ సంస్కృతి అని అనొచ్చు అని చెప్పి ప్రొఫెసర్ పుసల్కర్ అనేటువంటి ఆయన చెప్పారనమాట. దీన్ని కాస్మోపాలిటన్ కల్చర్ లేదా మిక్స్డ్ కల్చర్, మిశ్రమ సంస్కృతి అని చెప్పి ఎవరు పేరు పెట్టారు అంటే ప్రొఫెసర్ పుసల్కర్ అనేటువంటి ఆయన. సో ఏంటి జాతులు అని చూసుకున్నట్లయితే, ఒకటి ప్రోటో ఆస్ట్రలాయిడ్. ఇది మొహంజోదారో లభించినటువంటి కాంస్యంతో చేసిన నాట్యగత్తె విగ్రహం మనకి మొహంజోదారోలో లభిస్తుంది. సో దాంట్లో ఆ నాట్యగత్తె యొక్క ఫేషియల్ ఫీచర్స్ ని, ఆమె హెయిర్ ని, ఇవన్నిటిని చూస్తే కనుక ఇది ప్రోటో ఆస్ట్రలాయిడ్ జాతికి చెందినటువంటిదిగా మనకు అర్థమవుతుంది అనమాట. సో ఈ జాతికి చెందినటువంటి ప్రజలు ఎర్లీ సివిలైజేషన్ ఫేజ్ లో ఉన్నారు అని చెప్పి మనకి ప్రొఫెసర్ భాషం అనేటువంటి ఆయన చెప్తారు. అండ్ రెండోది మాంగలాయిడ్ ఫీచర్స్. మాంగలాయిడ్ ఫీచర్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. నార్త్ ఇండియా వాళ్ళు, చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు, జపాన్ వాళ్ళు, వీళ్ళందరూ ఒకలా ఉంటారు కదా. వీళ్ళ కళ్ళని బట్టి మనకి ఆ ఫోల్డ్ ఏదైతే ఉందో, సింగిల్ ఐలిడ్ ఫోల్డ్, దాన్ని బట్టి మనం చెప్తామన్నమాట వీళ్ళు మాంగలాయిడ్సా కాదా అని. సో దీన్ని మాంగలాయిడ్ ఫీచర్స్ అంటారు. ఈ ఫీచర్స్ ని ఎక్కడ గుర్తించారు అంటే మొహంజోదారోలోనే ఇంకో బొమ్మ కూడా దొరికింది. గెడ్డంతో ఉన్నటువంటి ఒక మనిషి బొమ్మ దొరికింది. సో ఈ గెడ్డాన్ని బట్టి మొంగలైట్స్ ఎలా చెప్తాము అంటే, మీరు ఎప్పుడైనా గమనిస్తే కనుక చైనా వాళ్ళ గెడ్డం అంతా కూడా కొంచెం ప్యాచీ బియర్డ్ ఉంటుంది. సో దీన్ని బట్టి మనం వీళ్ళ మొంగలైట్స్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ థర్డ్ జాతి వచ్చి ఆల్పినాయిడ్స్. సో ఇది మనకి పురావస్తు తవ్వకాలలో చాలా చోట్ల మనకి ఎక్కువగా వీళ్ళు ఆల్పినాయిడ్ ఫీచర్స్ అనేటువంటి కనిపించాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి మెడిటరేనియన్ జాతి. ఈ మెడిటరేనియన్ జాతి వాళ్ళం అంటే మనమే సౌత్ ఇండియన్స్ ని మెడిటరేనియన్ జాతి వాళ్ళం అంటాం అనమాట. అండ్ మనతో పాటు ఆఫ్రికన్స్ కూడా మెడిటరేనియన్ జాతి కిందకి వస్తారు. సో వీళ్ళకి స్కిన్ వచ్చి కొంచెం బ్రౌన్ కలర్ ఉంటుంది, డార్క్ స్కిన్ ఉంటుంది. అండ్ హైట్ వచ్చి మీడియం గా ఉంటారు. అంటే బాగా పొడుగు గాని బాగా పొట్టి గాని కాకుండా మీడియం గా ఉంటారనమాట. అండ్ శరీర దారుఢ్యం కూడా మనకి కొంచెం ఎలా చెప్పాలి అంటే బాగా సన్నగా స్కిన్నీగా, ఇప్పుడు మనకి చైనా వాళ్ళు, కొరియా వాళ్ళు ఉండేలాగా ఇలా కాకుండా, అంటే మాంగలాయిడ్స్ లా కాకుండా వీళ్ళు కొంచెం శరీర దారుఢ్యం కూడా కలిగి ఉంటారనమాట. సో వీళ్ళని మెడిటరేనియన్ జాతి వాళ్ళు అంటారు. సో దీన్ని బట్టే మనకి సౌత్ ఇండియన్స్ కి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తో సంబంధం ఉంది, మనం అక్కడి నుంచే ఇక్కడికి వలస వచ్చాము అని కూడా చెప్తారనమాట చరిత్రకారులు. కాబట్టి సింధు ప్రజలు ద్రావిడులే అని చెప్పేటువంటి ఆధారాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి హెన్రీ హెరాస్ అనేటువంటి ఒక ఆర్కియాలజిస్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ద్రవిడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి వచ్చినటువంటి పీపులే. సో వీళ్ళు మాట్లాడేటువంటి భాష కూడా ద్రవిడ భాష ఏదైతే ఉందో ఇది ఇండస్ వ్యాలీ పీపుల్ కూడా మాట్లాడారు. వాళ్ళ స్క్రిప్ట్ లో ఇలాంటి ఎవిడెన్సెస్ మనకి దొరికాయి అని చెప్పి చెప్పారనమాట. సో దీనికి రీసెంట్ గా జరిగినటువంటి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటంటే, రాఖీ గరిలో అస్థిపంజరాలు లభించాయి. వీటికి డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే దానిలో అధ్యయనాల ప్రకారం ఏంటంటే సింధు నాగరికత ప్రజలు స్వతంత్రంగా ఆవిర్భవించారు, ఇండిపెండెంట్ ఆరిజిన్ అని తెలుస్తుంది. ప్రపంచంలో మరే ఇతర ఆరిజిన్ తో సంబంధం లేకుండా ఇక్కడే పుట్టారు, ఇక్కడి వాళ్లే లోకల్స్ అనేటువంటిది తెలుస్తుంది. ఎక్కడి నుంచో వలస వచ్చినటువంటి జాతి కాదు అనేటువంటి తెలుస్తుంది. సో ఇక్కడతో నేను ఈ క్లాస్ అయితే స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ లో మనం సైట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆర్కియాలజికల్ సోర్సెస్ అన్ని చెప్పిన తర్వాత మీకు వెంటనే నేను సైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీకు ఒక్క ముక్క కూడా గుర్తుండదు అనమాట. మొత్తం బ్రెయిన్ లోంచి అంతా వానిష్ అవుట్ అయిపోతుంది. కాబట్టి నేను ఈ క్లాస్ అయితే ఇక్కడికి ఆపుతున్నాను. అండ్ నెక్స్ట్ క్లాస్ లో మనం సైట్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏ సైట్ లో ఏమేమి దొరికాయి ఏంటి అనేటువంటిది. అండ్ అక్కడ గుర్తు పెట్టుకునేటువంటి పార్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడికైతే నేను మన క్లాస్ వినండి. అండ్ ఈ క్లాసులు ఎప్పుడు కూడా గుర్తుండాలంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తూ ఉండాలి. రివిజన్ చేయడం మాత్రమే కాదు, మీరు చదివింది ఎన్నిసార్లు చదివినా చదివింది గుర్తుందా లేదా. అల్టిమేట్ గా మీ మోటో ఎప్పుడు కూడా ఎగ్జామినేషన్ లో క్రాక్ చేయగలగాలి. క్వశ్చన్స్ ఎలాంటివి ఇచ్చినా కూడా మీరు క్రాక్ చేసేటట్టు ఉండాలి. కాబట్టి ఇప్పటి నుంచే డైలీ టెస్టులు రాయండి. మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, అది జాయిన్ అవ్వండి. చూడండి, ప్రతి రోజు మిమ్మల్ని మీరు అసెస్ చేసుకుంటారు. ఒక
పాత్‌లో వెళ్తారనమాట. ప్రిపరేషన్ మోడ్‌లో మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. చదవడం, క్లాస్ వినడం, విన్నది రివైజ్ చేసుకోవడం, దాన్ని మళ్ళీ చదువుకోవడం అండ్ మన స్కెడ్యూల్ ప్రకారంగా మీరు ఏ రోజుకి ఆ రోజు చదివింది టెస్ట్ రాయడం. రాసిన దాంట్లో మిమ్మల్ని మీరు అసెస్ చేసుకొని మళ్ళీ అవసరమైతే రీ అటెంప్ట్ ఇవ్వడం. సో, ఫస్ట్ అటెంప్ట్‌కి, సెకండ్ అటెంప్ట్‌కి ఏం డిఫరెన్స్ వచ్చింది? ఫస్ట్ టైమ్ క్లాస్ విన్నప్పటికి, సెకండ్ టైమ్ క్లాస్ విన్నప్పటికి ఏం డిఫరెన్స్ వచ్చింది? అండ్ క్లాస్ విని చదవడం ద్వారా ఏంటి అంటే, మీరు విడిగా చదువుకుంటే సెల్ఫ్ స్టడీలో ఒక పర్స్పెక్టివ్‌లో చదువుతారు. క్లాస్ విని చదువుతుంటే మీకిక్కడ ఎలా క్వెషన్స్ అడగొచ్చు, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది కూడా అర్థమవుతుంది కాబట్టి, మీరు చదివే విధానం కూడా మారుతుంది. అండ్ ఫస్ట్ రివిజన్‌కి, సెకండ్ రివిజన్‌కి కూడా ఎప్పుడూ చదివే పర్స్పెక్టివ్ మారుతూ ఉంటుంది. సో, రివిజన్స్ అనేవి అందుకే ఇంపార్టెంట్ అన్నమాట. సో, సో ఇది క్లాస్ అయితే ఈ రోజు వరకి. థాంక్ యూ.